నీకన్నా వాడే ఎక్కువ, నేను వాడితేనే ఉంటా అని. అంటే బాయ్ బెస్ట్ కోసం నిన్ను వదిలేసింది. అందరిలాగే నేను నిన్ను ప్రేమించానే. ఎప్పుడన్నా చేసినా మరి ఆ పిల్లని ప్రేమించాలి కానీ అవసరానికి దేవి వదిలేయాలి. కానీ హాయ్ ఫ్రెండ్స్, వీడికి కూడా అయితే ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది. సో నేనైతే వీడిది అసలు బ్రేకప్ ఎందుకైంది అయితే కనుక్కుంటా. ముందు పిల్ల కొత్త పారగాడే, కానీ వీడికి కూడా బ్రేకప్ అంట. సరే కనుక్కుందా. నీ లవ్ ఫెయిల్యూర్ ఎట్టయింది? అంటే తనకి బాయ్ బెస్టీ ఉన్నాడు. నేను వాళ్ళతో బాయ్ బెస్టీతో ఎక్కువ మాట్లాడొద్దని చెప్పి. అందరిలాగే నేను బ్రేకప్ ఎట్లా అయిందిరా? అమ్మాయికి బాయ్ బెస్టీ ఉన్నాడు. కాకపోతే నేను ఎక్కువ బాయ్ బెస్టీతో మాకు కొంచెం వీలుగా ఉండదు అన్న. నాకు ఆ పిల్లాన్ని నీకన్నా వాడే ఎక్కువ, నేను వాడితేనే ఉంటా అని. అంటే బాయ్ బెస్ట్ కోసం నిన్ను వదిలేసిందా? ఎప్పుడన్నా చేసినావు మరి ఆ పిల్లని? రీసెంట్గా పోయి అంటే జంగిన తర్వాత వదిలేసిందా? అట్లా మీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్స్టాగ్రామ్ వల్లే. ఇన్స్టాగ్రామ్ వల్ల ఫస్ట్ అమ్మాయి మెసేజ్ చేసిందా, నువ్వు చేసినవా? అబ్బాయిలు పెద్ద దూరం కొత్త కాబట్టి మనమే ఫస్ట్ మెసేజ్ చేసి. మనం కాదు నువ్వు అని దెంగుతురుండు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఎన్ని ఇయర్స్ లవ్ రా మీది? 1 year. 1 year. ఈ 1 year లో మొత్తం ఎన్నిసార్లు చేసిన పిల్ల? మినిమం 10 సార్లు. 10 సార్లు. అంటే అక్కడ మాలు మీదకి వచ్చిందా, రాత్రి నువ్వే పోతాడు? బయటకి వెళ్తాం. బయటకంటే ఎటు? ఓయోలా? తప్పలోకి. ఓయోస్కి పోవచ్చుగా. వెళ్ళం బ్రో. ఎందుకని? నా ఏజ్ కొంచెం తక్కువ ఉందని అంటున్నారు. మరి తప్పలో పోయినప్పుడు పనికి పోయినాడు చూడలేదు? చూడలేదు. మరి కింద రాళ్ళు మట్లు కూడా గుచ్చుకుంటే అవన్నీ ఆ పార్టీ శుభ్రం చేసుకుంటావు బ్రో. కొత్త వారాల ఫామ్లో ఉన్నాడు అన్నాడు 10 సార్లు వేసినాడు. ఇప్పుడు మరి అవును అమ్మాయి ఇప్పుడు నిన్ను తన బాయ్ బెస్ట్ కోసం నిన్ను వదిలేదు. మరి నువ్వు వేరే అమ్మాయిని ట్రై చేసుకోవచ్చుగా. ట్రై చేసుకోవచ్చు కానీ అమ్మాయిని ప్రాణం పెరుగుతుంది కదా. నేను చివరి వరకు మోసేనేలా నీరేగా. పెద్ద డైలాగ్ చెబుతానుగా. అంటే మామూలుగా నీకు ఇంకా తర్వాత వేరే వాళ్ళని ప్రేమించాలి కానీ ఇట్లా ఏం చెప్పలేదా? నా థాట్ రాలేదు. మరి అమ్మాయి అంటే లవ్ చేసే ముందు కూడా నువ్వు అడగలేదా నీకు బాయ్ బెస్ట్ ఉన్నాడు ఇట్లా అయ్యని? అడిగా, జస్ట్ ఫ్రెండ్సే అన్నారు. తర్వాత చిన్నగా నాకు ఎక్కువ ఫోన్లు వాడతాను, నేను ఫోన్ చేసినప్పుడల్లా బిజీ వచ్చింది. మిమ్మల్ని చేస్తూ ఉండాలి. గంట తర్వాత 2 గంటల తర్వాత ఫోన్ చేసిద్ది. ఓ రోజు అడిగా, నీకు నేను ఎక్కువ అనుకుంటే నా కాడికే రా, లేదంటే వాడి కాడికే బాగున్నా. అమ్మట్లో అన్నిట్లో బ్లాక్ చేసి నీకన్నా నాకు వాడే ఎక్కువ, నేను వాడుతూనే ఉంటాను బ్లాక్ చేసింది. మరి నీకు ఇంకా తర్వాత ఎవరు ప్రపోజల్ కానీ అవి ఏం చేయలేదా? చేయలేదు. వాడు ఆ మూడు నుంచి బయటికి రావాలి కదా. నువ్వు వాడు చిల్లు కూడా నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నేను అడుగుతాను ఒక పక్కన. మరి నీకు అంటే ఆ పిల్ల బ్రేకప్ చెప్పినప్పుడు ఏమనిపించింది? బాధ వేసిందా లేకపోతే దరిద్రం జరిగినట్టు అని అనిపించింది? బాధ అనిపించింది. బాధ. మరి ఆ పిల్లతో ఇట్లా మాట్లాడవచ్చుగా, సరే అదేదో వాడుతూనే ఉండు, కనీసం నాతో కూడా ఉండు అట్లా. అంటే ఇక అందాం అనుకున్నా, ఈ లోపలనే అన్నిట్లో బ్లాక్ చేసింది. ఫోన్ చేద్దామన్నా బిజీ, వేరే వాళ్ళు ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఏ క్లాస్ నీది? ఏ క్లాస్ అయిపోయింది? ఇంటర్ సెకండ్ ఇయర్. 1 year దగ్గర సబ్జెక్టులు. ఇంటర్ 2 years. నాకు కొత్త మోసుకుని చదువుకోవచ్చు, నీ కొడుసులు కూడా ఎలాగలే. ఆ పిల్లలే క్లాస్ నిజంగానే? నీకంటే పెద్ద చిన్నదా? 1 year పెద్దది. 1 year సీనియర్ని దిగి నువ్వు గట్టయితే అంటే మీకు ఇన్స్టాగ్రామ్ ద్వారానే పరిచయం. ఎన్ని ఇయర్స్ మామూలుగా? అంటే ఎంతసేపు చాట్ చేసుకున్నారు? 2 రోజులు లవ్ ప్రపోజల్స్ అయినా మీకు? నెల.
నెలలో నీకంటూ సంవత్సరం పెద్ద అని చేసిన నిజంగా బ్రేకప్ అయ్యే ఎన్ని రోజుల ముందు కలిసినావనే 4 రోజులు. దెంగి బ్రేకప్ చెప్పిన మరి సాటిస్ఫై అవ్వచ్చు నువ్వేమన్నా ఆ పిల్లని వేయకుండా బ్రేకప్ చెప్తూ బాధపడాలి కానీ కొత్త వాళ్ళు దెంగి ఇంకేంది ఇంకో దానికి లైన్ వేసుకోవచ్చు. అమ్మాయినే ప్రాణం పెంచాను. అందుకే పూకు నాకు ఇచ్చింది. అమ్మాయినే ప్రాణం పెంచాను. అందుకే పూకు నాకు ఇచ్చింది. సరే ఇప్పుడు నీకు వచ్చి నీ పరిస్థితి మీ ఫ్రెండ్స్కి కూడా రాకూడదు ఇంకే అబ్బాయికి రాకూడదు అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయిని ప్రేమించాలి కానీ అవసరానికి దేవి వదిలేయాలి, కానీ ఎక్కువ ప్రేమించకండి అంతే.